రెండు నెమళ్ళు ఉన్నాయనుకోండి, ఒక నెమలి బాగా పురి విప్పి నాట్యం చేస్తోంది, ఒక నెమలి కొంతే పురి విప్పి నాట్యం చేస్తోంది. ఆ నెమలి ఎప్పుడైనా చాలా బాగా నాట్యం చేస్తుంది ఎందుకో. అందుచేత ఈ నెమలి ఆ నెమలిని గౌరవించదు. అలా గౌరవించడం వాటికి రాదు. ఒక సింహం ఉంది, అంత మాత్రం చేత ఇంకో సింహానికి కూడా అంతే బలం ఉండాలని లేదు. ఈ సింహం కన్నా ఆ సింహం బలం ఎక్కువ. అలాగని ఈ సింహం ఆ సింహాన్ని ఏమీ గౌరవించదు. అలా గౌరవించడాలు అవి ఉండవు. ఏ ప్రాణిలోనూ ఉండదు గౌరవించడం. గౌరవించుట అన్న మాట అన్వయమయ్యేది ఎవరికంటే మనిషికి ఒక్కడికి. అదండి అద్భుతమైన విభూతి అండి, ఈశ్వరుడిచ్చినటువంటి పరమాద్భుతమైన విభూతి. ఎప్పుడు నేను గౌరవించగలను ఇంకోళ్ళని? అసలు అవతల వాళ్ళలో ఉన్న ఓ మంచి లక్షణాన్ని నేను గ్రహించగలిగితే. మహానుభావుడు ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేశారో తెలుసా అండి. అయినా ఆయనకి సమాజ సేవ పట్ల ఎంత నిబద్ధతో, ఎంత తాపత్రయమో. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఎవరికి పట్టిందండి ఈ రోజుల్లో? ఎవరి డబ్బు వాడు దాచుకుంటున్న రోజుల్లో తన డబ్బు అంతా తీసుకొచ్చి 10 మంది సంతోషించాలని ఊరి మీదంత ప్రేమ, పుట్టిన ఊరి మీద, ఉన్న ఊరి మీద, 2 ఊళ్ళ మీదంత ప్రేమ చూపించి ఖర్చు పెట్టేవాడు ఎవరండి అని అసలు అవతల వాడిలో ఒక మంచి గుణాన్ని గమనించారనుకోండి, అయ్యా చాలా సంతోషం అండి అని మీరు ఆయన్ని చూసి ఓ నమస్కారం చేయగలరు, ఆయన్ని అభినందించగలరు, ఆయన గురించి ఓ మంచి మాట మాట్లాడగలరు. అసలు నేను గ్రహించను అన్నాను అనుకోండి, మీరు ఎప్పుడూ గౌరవించలేదు. ఇప్పుడు మీరు గౌరవించలేదు, అవతలవాడి గౌరవానికి ఏమైనా తక్కువ వచ్చిందా? మీరు గౌరవించలేదని ₹1 పెట్టడం మానేస్తాడా? ఆయన ₹1 పెట్టడం పెంచుతాడా? లేకపోతే మీరు సభలోకి వస్తే రావద్దంటాడా? ఏమీ లేదు, అందరికీ అవే కుర్చీలు. కానీ గౌరవింపబడినవాడు కాడు గొప్పవాడు, గౌరవించడం నేర్చుకున్నవాడు గొప్పవాడు. మనుష్యుడిగా అది మనుష్యుడు ఒక్కడే చేయగలడు. అవతలవాడిలో ఉన్న గొప్ప విషయాన్ని గమనించి తల ఉంచి నిలబడగలడయా, నీ ఎంత మంచి గుణం ఉందయా అని. ఎంతమంది ముందు తల ఉంచాడో, ఎంతమందిని గౌరవించాడో, ఎంతమందికి నమస్కరించాడో, ఎంతమందిలో ఉన్న మంచి గుణాన్ని గుర్తించాడో, యువతల వాడంత గొప్పవాడని గుర్తు. వీడి చేతకాని వాడు కాదు, వీడంత గొప్పవాడు ఇంకొకడు లేడు, అంతకన్నా గొప్పతనం ఇంకోటి ఉండక్కల్లా కాదు. ఆయన అండి మనకి తెలుసు. మీకు సంగతి తెలుసా? మీరు అనుకుంటున్నారు నేను ఆ విషయం చెప్తే మీరు తెల్లబోతారు అన్నాను అనుకోండి, నీకు మిగిలిన అక్కర్లేదు, అదొకటే కావాలి. ఇప్పుడు ఎవరికైనా ఏదో ఒకటి ఉంటుంది. ఏదో అక్కర్లేని ఓ చిన్న విషయం, ఏదో ఎప్పుడో 1973లో ఆయన ఏం చేశాడో తెలుసా అండి మీకు? నీకెందుకది అది పట్టుకుంటాడు. ఎందుకని అంటే గౌరవించకుండా ఉండడానికి ఏం చెయ్యొచ్చు అది వెతుక్కుంటాడు. అప్పుడు మిగిలిన ప్రాణులకు లేని విభూతి నీకు ఈశ్వరుడు ఇచ్చింది, నువ్వేం చేసుకుంటున్నట్టు? ఎంతమందిని గౌరవించావు చెప్పు, అది నీ జీవితానికి హుందాతనం. మిగిలిన ఏ ప్రాణి గౌరవించదు, ఒక్కడివే గౌరవించగలవు. ఎంత గొప్పండి. కొంతమంది జీవితాలు పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. రామాయణంలో రాముడి గొప్పతనం అంతా అదే కదండి. 24,000 శ్లోకాల మొత్తం మీద వీడు పనికి మాలినవాడని ఒక్కడి గురించి అనలేదు. అందరూ పనికొచ్చేవాళ్ళే. అసలు పనికిరాని వాడిని ఈశ్వరుడు ఎందుకు సృష్టిస్తాడు? అది రాముడి సిద్ధాంతం. అందుకే రాముడికి లోకమంతా గౌరవించింది. చెట్లు కూడా అకాలంగా పూసాయి. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ అటువంటిది అందరి మీద. ఇది శంకర భగవత్పాదులు అడుగుతున్నారు. ఈ గౌరవించగలిగిన లక్షణం మనిషికి ఉంది, ప్రేమించగలిగిన లక్షణం మనిషికి ఉంది. దయ అన్న మాటకు అర్థం ఏమిటంటే కరగుట.